నల్లగండ్ల పెద్దరంగయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ దగ్గర శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు అకిదాస్ కిరణ్ కుమార్, షేక్ దుబాయ్ బాబు, దేవరకొండ శంకర్రావు, కుర్ర జశ్వంత్, కృష్ణ యాదవ్, కామదల కుమారస్వామి, బండ్లమూడి నాని, నిఠా బాలు, గోల సందీప్, సంకూర్ రాఘవ, ధరణి, పెరికల అరుణ్ కుమారులు, నల్లగండ్ల రవిచంద్ర, నల్లగండ్ల మాల్యాద్రి, గంగుల పద్మ, సాలమ్మ పాల్గొన్నారు. తెనాలి పట్టణం పాండురంగపేట వాస్తవులైనటువంటి నల్లగండ్ల పెదరంగయ్య గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా వాళ్ళ కుమారుడు రవిచంద్ర వారందరూ కూడా ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం కుర్రాసీని వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిత్య అన్నదాన పథకంలో భాగంగా కూడా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెదరంగయ్య గారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు రవిచంద్ర అందరూ కూడా ప్రతి సంవత్సరం వారి తండ్రి గారిని స్మరించుకుంటూ ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి వర్ధంతికి కూడా వారు ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా మనం సేవ చేయాలి, అందరికీ మనకు ఉన్నంత దాంట్లోనే కొద్దిగా చేయాలని మంచి సదుద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు. మా నాన్నగారు అయిన నల్లగండ్ల పెదరంగయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుర్రా సీను గారు ఏర్పాటు చేసినటువంటి నిత్య అన్నదాన పథకం కింద మేము కూడా మా వంతు ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మేము ముందుకు వచ్చాము. మా నాన్నగారు చనిపోయిన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ముందు రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేస్తామని